హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. గాయ్స్, ఈరోజు మనం ఈ రీడింగ్లో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, సపరేషన్లో ఉన్నవారు, మీకు దూరంగా ఉన్నవారు, మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నవారు, వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా లేదా, వాళ్ళు మీ రిలేషన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, అసలు వాళ్ళు జెన్యూనా కాదా, ఎట్లా వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మీరు వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మొత్తం ఈ రీడింగ్లో తెలుసుకుందాం వ్యూవర్స్. సో మీకు కనుక రీడింగ్ నచ్చినట్లయితే, మీకు ఈ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్లయితే తప్పకుండా నాకు కామెంట్లో తెలియచేయండి. సో గైస్, ఇది పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్. మీకు కనుక రెజనేట్ అయితే ఇది మీది అని అర్థం చేసుకోండి. ఒకవేళ మీకు రెజనేట్ అవ్వకపోతే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. టైమ్లెస్ రీడింగ్, ఎప్పుడైనా మీరు ఈ రీడింగ్ని మీకు అప్లికబుల్ చేసుకోవచ్చు, ఏ టైంలోనైనా మీరు చూస్ చేసుకోవచ్చు. సో మీకు ఎట్లా ఉంటుంది రీడింగ్ మీకు అనేది మీ యొక్క ఏదైతే ఎనర్జీస్ ఉన్నాయో దానికి కనెక్ట్ అయితే ఈ రీడింగ్ మీకోసమే అనేది అర్థం చేసుకోండి. కాదు, ఇది మీకు ఎనర్జీస్కి కనెక్ట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది. సో ఇప్పుడు ఈ రీడింగ్లో మనం ఏంటంటే, మీ పార్ట్నర్ ఎట్లా ఉంటున్నారు, అసలు వాళ్ళు మీ నుంచి సెపరేషన్లో ఉన్న వాళ్ళు కానీ, మీతోనే ఉంటూ మీ నుంచి దూరంగా వాళ్ళ మైండ్ సెట్ ఉండడం కానీ, లేకపోతే మిమ్మల్ని చూసి చూడనట్టు ఉండటం కానీ, ఇట్లా ఎవరైతే వాళ్ళ నుంచి మీకు ఒక గ్యాప్ అనేది ఉంటుందో అటువంటి వారు ఏ ఏ విధంగా వాళ్ళ ఆలోచనలు ఉంటుంది, వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు అసలు రిలేషన్షిప్ గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళ ప్రాసెస్ ఏంటి, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి అనేది మొత్తం ఈ రీడింగ్లో మనం తెలుసుకుందాం వ్యూవర్స్. సో రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా మంచి మంచి రీడింగ్స్ అయితే చేయగలుగుతాను. ఎవరికైనా ఎట్లాంటి రీడింగ్ కావాలన్నా నాకు కామెంట్లో తెలియచేయండి, దాని మీద అయితే నేను రీడింగ్ చేయడం జరుగుతుంది వ్యాస్. సో ఇప్పుడైతే చూసేద్దాం అసలు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మీ యొక్క రిలేషన్షిప్ ఏ విధంగా ఉండబోతుంది, అసలు వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉంది, రిలేషన్షిప్ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, మిమ్మల్ని మోసం చేస్తున్నారా లేకపోతే జెన్యూన్గానే ఉన్నారా, లేకపోతే మీరు అలా అర్థం చేసుకుంటున్నారా ఏంటి అనేది మనం ఇప్పుడు రీడింగ్లో చూసేద్దాం వ్యాస్. సో మీకు ఏదైతే తెలుసుకోవాలి అని ఉందో ఇక్కడ బిలీవ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఏదైతే తెలుసుకోవాలని ఉందో దాన్ని యూనివర్స్కి మీరు కన్వే చేయండి. యూనివర్స్ ఒక చక్కటి మెసేజ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. తప్పకుండా మీరు యూనివర్స్ నుంచి ఒక చక్కటి పాజిటివ్ మెసేజ్ అయితే మీకు రావడం జరుగుతుంది వ్యూస్. సో ఇక్కడైతే మీకు క్వీన్ ఆఫ్ కప్స్, ది చారియట్, నైట్ ఆఫ్ వాండ్స్ అండ్ 9 ఆఫ్ స్వార్డ్స్. సో ఇక్కడ ఒక సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే, ఏటూ తేల్చుకోలేని సిచ్యువేషన్స్ అనేవి ఉన్నాయి అనేది మనకి తెలుస్తుంది. మీ కలయిక గురించి, మీ యొక్క ఆలోచనల గురించి వాళ్ళు ఆలోచిస్తూనే ఉన్నారు. ఏదో ఒక ఫీలింగ్ అయితే మీ చుట్టూ వాళ్ళ చుట్టూ ఉంది, ఒక బంధం, ఒక రిలేషన్ అయితే ఉంది అనేది ఇక్కడ తెలుస్తుంది. సో ఎలా ఉందంటే, మీరు ఎప్పుడు ఆ రిలేషన్ని వాళ్ళు గుర్తు చేసుకోవటం, మీ ఆలోచనలని వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఫీల్ అవ్వటం, ఇట్లాంటివి అయితే జరుగుతున్నాయి అనేది ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ నుంచి తెలుస్తుంది మనకి. సో ఎట్లా ఉన్నారంటే, డీప్గా మీ సబ్కాన్షియస్ మైండ్లో వాళ్ళు స్ట్రక్ అయిపోయి ఉన్నారు. వాళ్ళకి కూడా అలాగే ఉన్నప్పటికీ కూడా వాళ్ళు బయటపడట్లేదు. మీ మనసు ఏం చెప్తుందో, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే వాళ్ళ చుట్టే తిరుగుతున్నాయి. వాళ్ళ ఆలోచనలు కూడా మీ చుట్టే తిరుగుతున్నాయి. చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ వల్ల, ఈ సిచ్యువేషన్స్ వల్ల మీ యొక్క బాండింగ్ ఏదైతే ఉందో అది డిస్ట్రాయ్ అవుతుంది. దానికి ఒక ఇబ్బంది అనేది జరుగుతుంది. సో ఆ విషయం మీకు తెలుసు, వాళ్ళకి తెలుసు. కానీ స్ట్రాంగ్గా లోపలైతే ఇన్నర్ ఫీలింగ్ ఎట్లా ఉంటుందంటే, వాళ్ళ ఆలోచనలన్నీ మీ చుట్టే ఉంటున్నాయి. మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎలా ఉంటున్నారు, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఒక స్పై అయితే మీ మీద ఉంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో మీరు అనేది ఫిక్స్ అయిపోయి ఉన్నారు. అట్ ద సేమ్ టైం మీకు కూడా మీ ఫీలింగ్స్ కూడా అట్లానే ఉన్నాయి, మీ ఎనర్జీస్ కూడా అదే విధంగా కనెక్ట్ అవుతున్నాయి అనేది ఇక్కడ తెలుస్తుంది. మీ సబ్కాన్షియస్ మైండ్లో కూడా వాళ్ళు ఉండిపోయారు. ఎంతమంది మీ చుట్టూ ఉన్నా, ఎంతమంది ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఎట్లా మీరు 10 మందిలో ఉన్నా కూడా వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఈ టైంలో ఏం చేస్తూ ఉంటారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎవరితోనైనా ఒక రకమైన ఒక పొసెసివ్నెస్ కూడా ఉంది ఇక్కడ. ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేసేస్తున్నారా, లేకపోతే ఎవరితోనైనా చాట్ చేసేస్తున్నారా, లేకపోతే ఎవరితోనైనా మాట్లాడేస్తున్నారా, వాళ్ళని ఎవరైనా అట్రాక్ట్ చేసేస్తారా, ఇట్లాంటి ఆలోచనలు మీకు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో
ఈ ఆలోచనల నుంచి బయటపడటం అనేది చాలా కష్టం. దానివల్ల ఏమవుతుందంటే గైస్, ఇక్కడ వాళ్ళు మీకు దూరంగా ఉన్నారు, మీరు వాళ్ళకి దూరంగా ఉన్నారు. మీ మధ్య రిలేషన్ అనేది, బాండింగ్ అనేది లేనట్టు, దూరంగా ఉన్నట్టు కనిపిస్తుంది. కొన్ని సినారియోస్‌లో కనిపించినా కూడా ఆలోచనల పరంగా మీ యొక్క థాట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ చుట్టూ, వాళ్ళ థాట్స్ ఏవైతే ఉన్నాయో మీ చుట్టూ, వాళ్ళకి కూడా సేమ్ టైం అదే పొసెసివ్‌నెస్. మీరెవరితోనైనా ఫ్రెండ్‌షిప్ చేస్తున్నారా, మీ మీద ఒక స్పై చేస్తారు. మీరెక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎట్లా ఉన్నారు, ఇట్లాంటివి. ఇవి కూడా జరుగుతూ ఉంటాయి అనేది ఇక్కడ తెలుస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కలిసి ఉన్న వాళ్ళ విషయంలో చూసుకున్నట్లయితే, అంటే దగ్గరగానే ఉంటారు. రిలేషన్‌షిప్ వైస్ చూసుకుంటే వీళ్ళు మమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదు, మా మీద పెత్తనం చేస్తున్నారు, ఇట్లాంటి ఫీలింగ్స్ మీకైతే వస్తుంటాయి. కొన్ని సినారియోస్‌లో అయితే గ్యాప్ ఉంటుంది, దూరంగా ఉంటారు. సో, అట్లాంటి వాళ్ళకేంటంటే స్పై చేస్తూ ఉంటారు. వీళ్ళేం చేస్తారు, వీళ్ళు ఎలా ఉంటున్నారు, వీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఇట్లాంటివి. దగ్గరగా ఉన్న వాళ్ళ సిచ్యువేషన్స్‌లో ఏంటంటే మిమ్మల్ని పట్టించుకోనట్టే ఉంటారు. కానీ మీ మీద వాళ్ళ ఆలోచనలు అయితే ఉంటున్నాయి. 100% వాళ్ళ ఆలోచన మీ చుట్టూ తిరుగుతుంది. మీకంటూ ఏంటంటే వాళ్ళ ఒక ఒక ప్రౌడ్ ఫీల్‌లో ఉంటారు. నాకేంటి, వీళ్ళు నా పక్కనే ఉన్నారు. ఏమైనా ఇప్పుడు నా సరౌండింగ్స్‌లోనే తిరగగలరు. వీరు బయటికెళ్ళలేరు. ఎప్పటికైనా నా చెప్పు చేతల్లోనే ఉంటారు. సో, నేను వాళ్ళకి టైమ్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, ఎక్కడికి పోతారులే అన్న ఒక ఫీలింగ్ కూడా వాళ్ళకి ఉంది. సో, అట్లాంటి సిచ్యువేషన్స్‌లో కూడా ఏంటంటే మీకంటూ ఒక టైం స్పెండ్ చేయడం కానీ, మీకంటూ కొంచెం ఏదైనా ఇవ్వడం కానీ, అట్లాంటివేమీ జరగకుండా వాళ్ళంతట వాళ్ళకి వాళ్ళే గొప్ప కింద, మీకంటే వాళ్ళే ఎక్కువ, అన్నీ నేను వాళ్ళకి ప్రొవైడ్ చేసేస్తున్నానులే, నా నుంచి అన్నీ వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి, అంతే, ఇంక వాళ్ళ గురించి ఆలోచించక్కర్లేదు అన్నట్టు వాళ్ళ ఫీల్ ఉంటుంది. ఇక్కడ ది చారియట్ మనకి అదే ప్రూవ్ చేస్తుంది. సో, వాళ్ళేంటంటే వాళ్ళ గోల్స్‌ని అచీవ్ చేయాలి. వాళ్ళు ఏదైతే అనుకున్నారో, వాళ్ళ విజన్ ఏదైతే ఉందో దాని మీద కాన్సంట్రేషన్ చేస్తారు, మీ మీద తగ్గిస్తారు. ఏదో ఒకటి ముందుకెళ్ళాలి, ఇంకా ముందుకెళ్ళాలి, మేము అన్ని స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, మేము అంత రిసోర్సెస్ అన్నీ మేము మా చుట్టూ అరేంజ్ చేసుకోవాలి, మేము ఏదైతే ఉన్న స్టేజ్ నుంచి ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా బాగా, అంటే ఒక జర్నీ అనేది ఫాస్ట్‌గా మూవ్ అయిపోతూ ఉండాలి అని వాళ్ళ ఆలోచన. ఇట్లాంటి సిచ్యువేషన్స్‌లో మీకంటూ వాళ్ళ టైం ఇవ్వడం కానీ, మీకోసం వాళ్ళు కొంత సమయాన్ని కేటాయించడం కానీ, మీతో లవ్‌గా మాట్లాడటం కానీ, కొంతవరకు మీతో ఏదైనా విషయాలు చెప్పడం కానీ, ఇట్లాంటివి ఏమీ ఉండకుండా వాళ్ళేమనుకుంటారంటే పర్వాలేదని, మీ సైడ్ నుంచి ఏమనుకుంటారు మీరు, మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు వర్క్ ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ, ఏదైనా వాళ్ళకిచ్చే ఇంపార్టెన్స్ కానీ నాకు ఇవ్వట్లేదు అనే ఫీల్ మీలో ఉంటుంది. అంతేకాకుండా మీలో ఒక క్వెషన్ కూడా రైజ్ అవుతుంది. నాకంటే ఎవరైనా వీళ్ళ లైఫ్‌లో ఉన్నారా? లేకపోతే ఎవరైనా వీళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారా? నాకంటే వీళ్ళు ఎవరైనా అట్రాక్ట్ చేస్తున్నారా? ఇట్లాంటి మీ సైడ్ నుంచి ఇట్లాంటి క్వెషన్స్ అయితే రైజ్ అవ్వడం జరుగుతుంది. సో, గైస్, ఇక్కడ నెక్స్ట్ మనకొచ్చిన కార్డ్ కూడా ఏంటంటే నైట్ ఆఫ్ వాండ్స్ కూడా ఏంటంటే ఒక లవ్ ఉంటుంది మీ మధ్య, ప్రేమ మీకు ఉంటుంది వాళ్ళ మీద, వాళ్ళకి కూడా ఉంటుంది. కానీ ఇక్కడ అనుకోని సిచ్యువేషన్స్ వల్ల మీ మధ్య గ్యాప్ అనేది ఒకటి క్రియేట్ అయిపోతూ ఉంటుంది. అదేంటంటే వాళ్ళ నెగ్లిజెన్స్ అయినా అయి ఉండొచ్చు, లేక వాళ్ళ పొసెసివ్నెస్ వల్ల కూడా మీ మీద మీరు ఎలా ఆలోచిస్తారంటే, అబ్బో మా మీద ఎక్కువ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఏదైనా అతిగా చెప్పడం మీకు. ఒకవేళ ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే పలానా పర్సన్తో మాట్లాడొద్దు, పలానా చోటుకి వెళ్ళొద్దు, ఇక్కడ ఇలా ఉండాలి అని ఇలాంటివి చెప్తే మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది. మమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారేమో అన్న సిచ్యువేషన్స్ మీకుంటాయి. వాళ్ళకేంటంటే ఇదితో వాళ్ళు అలా చెప్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం మీరు కూడా అట్లానే చెప్తే వాళ్ళకి అలానే అనిపిస్తుంది. ఇలా ఏమీ లేకపోయినా సరే ఒక గ్యాప్ అనేది మెయింటైన్ అవుతుంది. పక్కనే ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒకే ఇంట్లో ఉంటారు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకుంటే వాళ్ళ రిలేషన్ ఏంటంటే ఏదో మా మధ్యలో ఎవరో వచ్చేసారన్న ఫీల్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కెరియర్ గురించి కానీ, మీరు మీ యొక్క రిలేషన్షిప్ వైజ్ ఏదైనా మీరు కొంచెం వర్క్ లోడ్ ఉండడం, అట్లాంటివి ఏదైనా చిన్నది పడితే ఏదో ఇంకా థర్డ్ పార్టీ ఎంటర్ అయ్యిండ్రా, లేకపోతే ఎవరైనా ఉండి మమ్మల్ని ఇలా గ్యాప్ చేస్తున్నారా, లేకపోతే మేమంటే ఇంట్రెస్ట్ తగ్గిపోయిందా, లేకపోతే వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతున్నారు, ఇట్లాంటివి ఏదో అపోహ అంతే.
అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ రేజ్ అవుతాయి. రేజ్ అవ్వడం వల్లే ఈ రిలేషన్షిప్ అనేది ఇంకా గ్యాప్ వాటిని ఏంటంటే సార్ట్ అవుట్ చేసుకోకుండా ఒకరి మీద ఒకరు పంతం, నేనే గొప్ప, వాళ్ళే వచ్చి నాకు అన్నీ చెప్పాలి అన్నట్టు వాళ్ళు ఉంటారు. మీరు కూడా ఏ విషయంలోనూ తగ్గకుండా మేము కూడా అలానే ఉంటాం, వాళ్ళు మేమేం చెయ్యని తప్పుకు మేమెందుకు ముందుకెళ్ళాలి అన్నట్టు మీరు ఉంటారు. సో అలా ఉండడం వల్ల ఏమైందంటే ఈ గ్యాప్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళకేమనిపిస్తుంది, ఎవరో ఉన్నారు, ఎవరితోనో చాట్ చేస్తున్నారు, లేకపోతే ఎవరితోనో ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నారు, లేకపోతే ఎవరైనా కొత్త ఫ్రెండ్స్ వచ్చారు, లేకపోతే ఇట్లాంటి ఆలోచనలు అయితే వాళ్ళకు వచ్చేస్తుంటాయి. అలాగే మీకు ఎలా వచ్చేస్తున్నాయంటే వస్తూ ఉంటాయంటే వీళ్ళకి ఎవరో ఉన్నారు, వీళ్ళు ఎవరినో ఇష్టపడుతున్నారు, ఎవరి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, సో మమ్మల్ని వద్దనుకుంటున్నారు, అసలు ఏమీ లేని ఒక అపోహకి ఇవంతా గ్యాప్ అనేది అయిపోతుంది. సో ఒకరికొకరు నీకంటే నేనే గొప్ప అని అలాంటి ఈగో ఒక్కరు కూడా ఇద్దరు ఎవరు కూడా తగ్గకుండా ఒకరి మీద ఒకరు ఎత్తి పెంచుకుంటూ దూరం అనేది అట్లా పెరిగిపోతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి 10 ఆఫ్ స్వార్డ్స్ కూడా మనకి అది రిప్రజెంట్ చేస్తుంది వ్యాస్. ఇక్కడ ఏంటంటే ఒక టిపికల్ సిగ్నిఫికెన్స్ మీకు రావడం జరుగుతుంది. ఎట్లా ఉంటుందంటే మీకు మీ మీ లవ్ ఏదైతే ఉందో అది ఒక పెయిన్ఫుల్గా మారిపోతుంది. అది ఏంటంటే ఇదేంటి, ఈ రిలేషన్ ఎలా ఉంది, నన్ను అసలు పట్టించుకోవట్లేదు, లేకపోతే మేము అసలు అవసరం లేదు, మాకంటే ఇదిగా ఎవరో ఉన్నారు వీళ్ళ లైఫ్లో అని హర్ట్ అయిపోతూ ఉంటారు ఆ పర్సన్. అలాగా అట్ ద సేమ్ టైం మీ ఎనర్జీస్ కూడా అదే విధంగా ఉంటాయి. వాళ్ళని చూసి ఇది జరగదులే, ఇంకా ఇట్లా వీళ్ళు మమ్మల్ని వదిలేసారు, మొత్తానికి వదిలేశారు, లేకపోతే అసలు మమ్మల్ని పట్టించుకోరు, ఇంకా వీళ్ళ లైఫ్ వీళ్ళది, వీళ్ళతో మాకు కుదరదు అనే స్టేజ్కి వస్తారు. ఏమీ ఉండదు అక్కడ. ఒకరి మీద ఒకరికి జస్ట్ కూర్చుని మాట్లాడుకుని ఒకళ్ళ ఈగోస్ ఒకళ్ళ సాటిస్ఫై చేసుకోలేక జస్ట్ అట్లా నేనే గొప్ప అన్న సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోయి ఎక్కడ ఎవరు కూడా తగ్గరు, కాంప్రమైజ్ అవ్వరు. నేనే తప్పు చేయలేదంటే నేనే తప్పు చేయలేదు, సో నేను ఏ తప్పు చేయని దానికి నేనెందుకు వెళ్ళి అడగాలి, లేకపోతే నేనెందుకు వెళ్ళి మాట్లాడాలి, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒకలాంటి స్పై ఉండడం వలన వాళ్ళు ఏం చేస్తున్నారని తెలుసుకోవడం వల్ల అది మీరు వాళ్ళు అలా మీ మీద పెట్టడం వల్ల, కంట్రోల్ పెట్టడం వల్ల మీరేమనుకుంటారు, మా మీద ఇంత అనుమానమా, లేకపోతే మమ్మల్ని ఎంత స్పై చేస్తారా, అసలు ఎందుకు ఇంత అనుమానం, లవ్ ఉన్న చోట అనుమానం ఎందుకు ఉంటుంది, ఇట్లాంటివన్నీ వచ్చేస్తాయి. అంటే అర్థం లేని ఇష్యూస్ అన్నమాట. నిజానికి ఒకరంటే ఒకరికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకరికంటే ఒకరికి ఇష్టం ఉంటుంది, అన్ని విధాలుగా కూడా ఇద్దరు జెన్యూన్ పర్సన్సే అయినప్పటికీ కూడా ఈ మధ్య ఇట్లాంటి గ్యాప్ అనేది క్రియేట్ అయిపోతుంది అనేది దానివల్ల రిలేషన్ మీద ఎక్కువ ప్రాబ్లం పడిపోయి అసలు ఈ రిలేషన్ ఏంటి మొత్తం బాడీలోకి కత్తులు, వాళ్ళు చేసిన పనుల వల్ల కానీ మీరు చేసిన పనుల వల్ల కానీ ఒకరికి ఒకరి ఇక్కడ సింబాలిక్గా చూడండి, ఒక పర్సన్ చుట్టూ కత్తులతో పొడి చేసినట్టు ఉంటుంది. మీ రిలేషన్షిప్లో మీ లవ్ ఏదైతే ఉందో అది కూడా మిమ్మల్ని అంత పెయిన్ఫుల్గా బాధ పెడుతుంది అనేది ఇక్కడ మీనింగ్. సో మీరు ఇప్పుడు అంత బాధలో ఉన్నారు, కానీ జరిగేది ఏంటంటే మీకు తెలీదు, వాళ్ళకి తెలీదు. ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఒకరంటే ఒకరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ తెలుసుకోలేక ఆ పెయిన్ అనేది ఇద్దరు అనుభవిస్తున్నారు అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది గైస్. సో నెక్స్ట్ చూద్దాం, ఇప్పుడు ఆ సిచ్యువేషన్స్ నుంచి మీరు బయటపడి ఒకరినొకరు మాట్లాడుకోగలుగుతారా, లేకపోతే ఏ స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు, మీ పర్సన్ ఏ స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు, మీరు ఏ స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ మనం రీడింగ్లో చూసేద్దాం. సో వ్యూస్, ఇప్పుడు మీ యొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో మీరు ఇష్టపడే వ్యక్తి, వాళ్ళు ఏ స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు, వారు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, అసలు ఏ నిర్ణయాన్ని తీసుకుని ఎట్లా వెళ్ళబోతున్నారు, అట్ ద సేమ్ టైం మీ ఎనర్జీస్ కూడా ఏ విధంగా ఉన్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఏదైతే తెలుసుకోవాలి అనుకుంటున్నారో యూనివర్స్కి దాన్ని కన్వే చేయండి. యూనివర్స్ ఒక చక్కటి మెసేజ్ని, ఒక రిప్లైని మీకు అయితే పంపించడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏ డెసిషన్స్ తీసుకోవాలనుకుంటున్నారు అనే దాని మీద. సో యూనివర్స్ చూసే వ్యూవర్స్కి ఒక చక్కటి రిప్లై అయితే ఇవ్వండి. యూనివర్స్ నుంచి ఒక మెసేజ్ అయితే మీకు రాబోతుంది. సో బిలీవ్ చేయండి గాయస్, బిలీవ్ చేయండి. బిలీవ్ చేస్తే తప్పకుండా మీకు ఒకటి ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ టవర్ అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చి మనకి 9 ఆఫ్ స్వార్డ్స్, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, నెక్స్ట్ నైట్ ఆఫ్ కప్స్. ఓకే, సేమ్ ఫీలింగ్స్. ఓకే, చూసారా యూనివర్స్ మీకు ఏం చెప్తుందో. వాళ్ళు ఒక టిపికల్ సిగ్నిఫికెన్స్లో ఏంటంటే వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే యాంగ్జైటీలో ఉన్నారు.
వరీలో ఉన్నారు, ఫియర్, భయపడిపోతున్నారు. ఎట్లా అంటే ఈ రిలేషన్షిప్ ఏమైపోతుంది, ఏంటి అసలు ఈ మన ఇలా ఈ ఈ రిలేషన్ అనేది ఎటు వెళ్తుంది, అసలు మాకు ఈ పర్సన్ దక్కుతారా లేదా, లేకపోతే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతానా, ఒక నెగిటివ్ పవర్తో, ఒక నెగిటివ్ థాట్స్తో చుట్టూరు నిండిపోయి వాళ్ళే స్ట్రెస్ కింద ఫీల్ అవుతూ అసలు ఏం చేయాలో అర్థం కాని విధంగా ఉంటూ ఏంటి రిలేషన్షిప్ అనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు అనేది తెలుస్తుంది. సో ఏంటంటే మీరు ఏదైతే మీ ఇన్నర్ ఫీలింగ్ ఉందో వాళ్ళది కూడా సేమ్ అలానే ఉంది. వాళ్ళ ఎమోషన్స్ ఎక్కువైపోయినాయి. వాళ్ళకి ఏంటంటే బాబోయ్ ఇది ముందుకెళ్తుందా లేదా, ఈ లైఫ్ ఎట్లా జరుగుతుంది, అసలు ఏంటి అనేది మొత్తం వరి అయిపోతున్నారు, టెన్షన్ పడిపోతున్నారు. అసలు ఈ టెన్షన్లో ఎలా ఉందంటే ఒకలాంటి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. రిలేషన్షిప్ కోసం అయితే మొత్తం పోయింది, అంతా పోయింది. ఇంకా ఈ రిలేషన్షిప్ ఇంకా నిలవదు, ఇంకా ఏం జరుగుతుంది, ఇంకా మొత్తం అయిపోయింది అనే ఆలోచన అయితే వాళ్ళలో ఉంది. కానీ వాళ్ళు చెప్పుకోలేరు. మీరు కూడా మీ ఏదైతే ఎనర్జీస్ ఉన్నాయో అవి కూడా అట్లానే ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే అయ్యో బాబాయ్ అంతా అయిపోయింది, ఇంకేం లేదు, ఇంకేం చేయాలి, అసలు మొత్తం ఏదో జరిగిపోతుంది, ఈ దాంట్లో ఇంత పెయిన్ని నేను ఫీల్ అవుతున్నాను, సో ఏం జరుగుతుంది, అసలు దీని నుంచి ఎట్లా బయటపడాలి, ఇట్లాంటి ఆలోచనలన్నీ మీలో కూడా సేమ్గానే ఉంటాయి గైస్. సో ఇక్కడ మీ ఎనర్జీస్ కూడా అదే విధంగా కనెక్ట్ అవుతున్నాయి. సో నెక్స్ట్ మనం క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ చూసినట్లయితే, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ కూడా మీ రిలేషన్షిప్ వైజ్ హానెస్టీగానే ఉన్నారు, వాళ్ళు రిలేషన్షిప్ వైజ్ హానెస్టీగానే ఉన్నారు. కానీ ఏంటంటే ఒకరిపై ఒకరికి అథారిటీ కావాలి. ఆ అథారిటీ కావాలన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఒకరి మీద ఒకరు స్పై చేస్తారు, వీళ్ళు ఏమైనా తప్పు చేస్తున్నారా, వీళ్ళు ఏమైనా తప్పు ఆ ఇంటెన్షన్తో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే మధ్య గ్యాప్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. మీరు కానీ మీ పర్సన్ కానీ కరెక్ట్ వేలోనే ఉన్నారు, కానీ ఏదో ఒకరి మీద ఒకరికి అథారిటీ చెయ్యాలనే ఒక ఆలోచన, ఇట్లాంటివి ఏంటంటే మీ మధ్య డిస్టర్బెన్స్ బాగా క్రియేట్ చేస్తున్నాయి అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. సో తప్పైతే ఇద్దరిది కాదు, అతి ప్రేమ వల్ల అయి ఉండొచ్చు, ఒక్కొక్కసారి అతి సెక్యూరిటీని చూపించాలి అనే విషయం వల్ల కావచ్చు, దానివల్ల కూడా ఇద్దరి మధ్య ఏంటంటే ఇట్లాంటి డిస్టర్బెన్స్ అనేది ఒకటి క్రియేట్ అయిపోయింది అనేది కూడా మీకు లైట్గా అర్థమవుతుంది, వాళ్ళకి కూడా అర్థమవుతున్నా ఎక్కడ తగ్గేదేలే ఇద్దరు. నేను తగ్గను, నువ్వు తగ్గొద్దు, నేను వచ్చి నిన్ను అడిగితే నాకు కొంచెం తగ్గిపోయినట్లు అవుతుంది, లేకపోతే నువ్వు వచ్చి నన్ను అడిగితే అటు పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగ్గిపోయినట్లు అనిపిస్తుంది అనే ఆలోచనతో ఇద్దరు ఎక్కడా తగ్గకుండా ఆ గ్యాప్ని అట్లానే మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో నైట్ ఆఫ్ కప్స్ కూడా ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఒకరి మీద ఒకరికి ఒక చక్కటి రొమాంటిక్ ఫీలింగ్స్ ఉంటాయి, ఇద్దరు మంచిగా ఉండాలన్న ఆలోచన ఇన్నర్గా ఉంటుంది, కానీ దాన్ని బయటకు ఎక్స్ప్రెస్ చేయలేరు. ఈ సిచ్యువేషన్స్ జరుగుతున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే ఎవరి వేలో వాళ్ళు, వాళ్ళేం తగ్గరు కదా నేనెందుకు తగ్గాలి, వాళ్ళు చెప్పట్లేదు కదా నేనెందుకు చెప్పాలని ఎవరి వేలో వాళ్ళు బిజీ అయిపోదాం, ఎవరి వేలో వాళ్ళు ఏంటంటే మనకి ఏదైతే ఉందో ఆ స్కిల్ని డెవలప్ చేసుకుందాం, లేకపోతే ఆ వైపుని స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళిపోదాం, వాళ్ళు ఎప్పుడైతే వస్తారో మా దగ్గరికి అప్పుడే రాని, లేకపోతే మా పనులు మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం అని ఇట్లాంటి ఒక ఆలోచనతో మీ పర్సన్ ఉండడం, అట్ ద సేమ్ టైం మీరు కూడా అదే ఆలోచనతో ముందుకు వెళ్ళడం, ఇట్లా ఇద్దరు మొండితనంగా ఉండడం వల్ల రిలేషన్షిప్ అనేది ఏంటంటే మీ మధ్య ఒక మిస్అండర్స్టాండింగ్స్ ఏర్పడిపోవడం, అది చిన్నదై కూడా పెద్దదైపోవడం, దూరం గ్యాప్ ఉండడం, కొంచెం వరకు ఎవరైనా సపరేషన్స్లోకి వెళ్ళిపోవడం, కొంతమంది సినారియోస్లో ఏంటంటే ఒకే దగ్గర ఉన్నా కూడా మాట్లాడుకోకపోవడం, గ్యాప్ మెయింటైన్ చేయడం, లేకపోతే రోజు రోజుకి ఆ గ్యాప్ ఇంకా ఎక్కువైపోతూ ఉండడం, ఇట్లాంటివి అయితే జరుగుతున్నాయి. సో ఇక్కడైతే ఎట్లాగా కూడా ఏమీ పెద్ద ఇష్యూస్ లేవు, కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల అది ఇబ్బందిగానే అయిపోతుంది, ప్రేమ ఎక్కువైపోయి కూడా అపోహలు ఎక్కువైపోతున్నాయి అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. సో మనకి మొత్తం ఏంటంటే ఈ సిచ్యువేషన్స్లో ఎలా ఉన్నారంటే ఎటూ తేల్చుకోక, టవర్ ఎలా అయితే ఉంటుంది వేలాడుతూ, అది ఎటూ తేల్చుకోక ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా, అసలు ఉండాలా ఈ రిలేషన్షిప్లో బయటకు వెళ్ళిపోవాలా, ఏమీ తేల్చుకోలేకుండా మా కెరియర్ మీద మేము ఫోకస్ చేస్తాం, మా లైఫ్ స్టైల్ మీద మేము ఫోకస్ చేస్తామని ఇద్దరు ఎవరి రూట్స్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. జరిగేటప్పుడే జరుగుద్ది, ఇప్పుడైతే మేమేమి కదపం అనేది ఒక బ్యాలెన్స్ చేసుకోకుండా అది వెళ్ళిపోతున్నారు అట్లా అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్. సో నెక్స్ట్ చూద్దాం మనం
అండ్ నేచర్ అయితే మీకు ఎట్లాంటి యూనివర్స్ మీకు ఎట్లాంటి లవ్ మెసేజ్ అయితే పంపిస్తుందో, అసలు మీ లవ్ కంటిన్యూ అవుతుందా లేదా, అసలు యూనివర్స్ అసలు ఏ విధంగా మీకు కనెక్ట్ అయ్యింది అనేది అయితే ఇప్పుడు చూద్దాం. సో చూసేద్దాం యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజ్ అయితే ఫార్వర్డ్ చేస్తుంది మీ లవ్ గురించి చూద్దాం వ్యూయర్స్. మీరు ఏదైతే తెలుసుకోవాలి అనుకుంటున్నారో, మీకు ఏది కావాలి అనుకుంటున్నారో దాన్ని గట్టిగా స్ట్రాంగ్గా బిలీవ్ చేసి యూనివర్స్కి కన్వే చేయండి. యూనివర్స్ అయితే మీకు ఒక పాజిటివ్ రిప్లై ఇవ్వాలని అందరం కోరుకుందాం. ఓకే, ఇక్కడ మీకు యూనివర్స్ ఏం పంపించిందంటే, ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ మై రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్లో నేను చాలా హ్యాపీగా ఉంటాను అనేదైతే మీకు 100% యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ వ్యూయర్స్. ఏం చెప్తుందంటే యూనివర్స్, మీరు ఏదైతే రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తున్నారో దాంట్లో హ్యాపీగా ఉంటారు. కాకపోతే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వలన, కొన్ని ఒకరికొకరు చెప్పుకోకపోవడం వల్ల, కొన్ని ఈగో ప్రాబ్లమ్స్ వలన, కొన్ని ఒకరికొకరు తగ్గకుండా ఉండటం వలన, ఇట్లాంటి సిచ్యువేషన్స్ వల్ల మీరు గ్యాప్ని క్రియేట్ చేసుకుంటున్నారు అనేదైతే ఇక్కడ తెలుస్తుంది వ్యూయర్స్. సో యూనివర్స్ అయితే మీ రిలేషన్షిప్లో మీరు హ్యాపీగా ఉండగలుగుతారు అనేదైతే ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే ఒక చక్కటి మెసేజ్. థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. వ్యూయర్స్ తరపు నుంచి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే ఒక రిలేషన్షిప్ అనేది చక్కగా ఉండాలి అని అందరూ కోరుకోవాలి కదా. ఎప్పుడు రిలేషన్షిప్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే, ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే దాన్ని సార్ట్ అవుట్ చేసుకుని రిలేషన్షిప్ అనేది ముందుకు తీసుకువెళ్ళాలి. అయితే మీ రిలేషన్షిప్ వైజ్ ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, మిమ్మల్ని వాళ్ళు మోసం చేస్తున్నప్పుడు, ఇట్లాంటివి వచ్చినప్పుడు ఆ రిలేషన్షిప్లో మీరు హ్యాపీగా లేరు, ఉండరు అని అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ అట్లాంటి సిచ్యువేషన్స్ ఏం మనకి కనిపించట్లేదు కాబట్టి యూనివర్స్ కూడా మీకు ఒక పాజిటివ్ మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. సో వ్యూయర్స్, నెక్స్ట్ ఏంజిల్స్ ఎట్లాంటి మెసేజెస్ మీకు పంపిస్తున్నాయో చూద్దాము. ఏంజిల్ మెసేజ్ ఏమొస్తుందో మీకు, మీరు ఏది తెలుసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని అయితే మీరు యూనివర్స్కి తెలియచేయండి. సో ఏంజిల్స్ మెసేజ్, ఐ యామ్ అడిక్టెడ్ టు యువర్ లవ్ అండ్ అటెన్షన్ అంట. చూసారా ఎంత పాజిటివ్ మెసేజ్ వచ్చిందో. వాళ్ళు మీరు చూపించే లవ్కి, మీ ప్రెజెన్స్కి వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, వాళ్ళు ఎడిక్ట్ అయిపోయారు అనేది ఇక్కడ తెలుస్తుంది. సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు మీ ఎనర్జీస్కి కనెక్ట్ అయిందా లేదా, అసలు మీకు రెజనేట్ అయిందా లేదా, మీరుకి ఎంతవరకు ఈ రీడింగ్ కనెక్ట్ అయింది అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. అంతేకాకుండా నేను ప్రతి కామెంట్ని చదువుతున్నాను, బట్ నాకు రిప్లై ఇచ్చేంత టైం లేకపోవడం వల్ల నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. మీకు ఎట్లాంటి రీడింగ్ కావాలో కూడా నాకు కామెంట్లో తెలియచేస్తే నేను తప్పకుండా దానికోసం రీడింగ్ అయితే చేయడం జరుగుతుంది గైస్. సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి గైస్. సపోర్ట్ చేయడం వల్ల ఇంకా మంచి మంచి రీడింగ్స్ అయితే నేను చేయగలుగుతాను. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో గైస్.